హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియోలో నేను నా కిచెన్ ఆర్గనైజేషన్ని మీ అందరితో షేర్ చేసుకుంటాను. వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడైతే మనం వ్లాగ్ని చూసేద్దాం. లాస్ట్ వీడియోలో నేను మీ అందరితో ఈ గ్లాస్ జార్స్ గురించి చెప్పాను కదా, సో అవన్నీ ఫిల్ చేసుకొని ఇలా ఆర్గనైజ్ అయితే చేసుకుంటున్నాను. దీని తర్వాత చాలా చేంజెస్ చేశానండి నా కిచెన్లో. అవన్నీ అప్కమింగ్ వీడియోస్లో నేను షేర్ చేసుకుంటాను. ఇదైతే బేసిక్గా నేను చేంజ్ చేసుకున్నవి చూపిస్తున్నాను. సో ఇవన్నీ చాలా డెలికేట్గా ఉన్నాయి. అంటే ఇప్పటి వరకు ఇలా పెద్ద గ్లాస్ జార్స్ని యూజ్ చేయడం అలవాటు లేదు కదా, సో అందుకని కొద్దిగా భయంగానే ఉంది నాకు. నేను ప్రతి షెల్ఫ్లో ఇలా గిఫ్ట్ పేపర్స్ ఉంటాయండి. సో ఈ పేపర్స్ని అయితే ఇలా స్టిక్ చేసి పెట్టేస్తాను టేప్ వేసేసి. దీనివల్ల నాకు పేపర్ అనేది కదలదనమాట, అండ్ మనకి లుక్ కూడా బాగుంటుంది. న్యూస్ పేపర్స్ కన్నా ఇవైతే మనకి లైఫ్ కూడా చాలా ఉంటుంది. జస్ట్ మనం పైన వరకు క్లీన్ చేసుకొని ఆర్గనైజ్ చేసేసుకుంటే సరిపోతుంది. సో ఇలాగా షెల్ఫ్స్ అన్నీ పెట్టుకున్నాను. ఇక్కడ నేను తెచ్చుకున్న చిన్న చిన్న బాటిల్స్ ఉన్నాయి కదా, సో అవన్నీ ఇలా ముందుకు వచ్చేటట్టు పెట్టుకున్నాను. ఇవి చాలా చాలా డెలికేట్గా ఉన్నాయి. సో దీనికోసం కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో ఏం చేశానో చూపిస్తాను. ఈ పైన షెల్ఫ్లో అయితే నేను రేర్గా వాడే వస్తువులు పెట్టుకుంటాను. ఇది హనీ అండి. సో అంటే ఎప్పుడు ప్రతిరోజు వాడేవి కాకుండా ఎప్పుడన్నా ఒకసారి యూజ్ చేస్తూ ఉంటాం కదా, సో అలాంటివన్నీ ఇక్కడ పెట్టుకుంటాను. అటుకులు, ఇంకా ఫ్రైయమ్స్, రాగి పిండి అలాంటివన్నీ పైన పెట్టుకున్నాను. ఇంకా ఇలా ఒక బాస్కెట్ తీసుకొని, సో దాంట్లో వెనిగర్, హార్లిక్స్, కాఫీ, ఇంకా నేను మిల్క్ మిక్స్, ఇంకా రూ అఫ్జర్స్ ఇలాంటివన్నీ ఇలా పెట్టుకున్నాను. ఇంకా డౌన్ 2 షెల్ఫ్స్ ఉంటాయి. ఈ 2 షెల్ఫ్స్ నేను కంప్లీట్గా ఇంకా ఏదైనా ఫ్రూట్స్ తెచ్చుకుంటే పెట్టుకోవడానికి, స్నాక్స్, సో దీనికే డెడికేట్ చేసేసాను అనమాట. ఇలా గిఫ్ట్ పేపర్స్ ఉంటాయండి. ఇవి మనకి ఇన్స్టామార్ట్లో, బ్లింకిట్లో కూడా ఉంటాయి. ఇవి మనకి 6 వచ్చేసి 80 రూపీస్ అలా పడతాయి. కానీ ఇవి చాలా లైఫ్ ఉంటాయి, చాలా థిక్గా ఉంటాయి. ఇంకా చూడ్డానికి కూడా మనకి న్యూస్ పేపర్స్ కన్నా ఇవే బాగుంటాయి. వీటిని మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకొని ఇలా టేప్ వేసేసి స్టిక్ చేసేసామంటే మనకి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. డోర్స్ లేనప్పుడు ఇలాంటివి చేసుకుంటే మనకి బాగుంటుందన్నమాట లుక్ చూడడానికి. ఇలా స్నాక్స్ బాస్కెట్ పెట్టుకున్నాను. సో దీంట్లో అన్ని స్నాక్స్ అన్నీ పెట్టేశాను. ఇంకా పక్కన ఇంట్లో నేను వాడుకునే క్లాత్స్ ఇలాంటివన్నీ పెట్టేశాను కిచెన్లోవి. ఇక్కడ ఆయిల్ బాటిల్స్ ఫిల్ చేసుకుంటున్నాను. ఈ ఆయిల్ ఫన్నల్ నేను ఆల్రెడీ మీషోలో తీసుకున్నది. ఇది ఓల్డ్ ఫన్నలే. దీని లింక్ కావాలంటే నేను ఇస్తానండి డిస్క్రిప్షన్లో, చూడండి. ప్లాస్టిక్ ఫన్నల్స్ కన్నా ఈ స్టీల్ ఫన్నల్ చాలా మంచిది. సో ఇలా కౌంటర్ మొత్తం సెట్ చేశాను. ఇంకా లిక్విడ్స్ ఇలాంటివన్నీ ఫిల్ చేసుకుంటూ ఉన్నాను. నేను ఇలా డిష్ వాషింగ్ లిక్విడ్ అయితే 2 లీటర్స్ ప్యాక్ తెచ్చుకుంటాను. ఇది నాకు 2-3 మంత్స్ వరకు వస్తుంది. ఇది ఫిల్ చేసేసిన తర్వాత ఈ ఒక్క బాటిల్ నాకు మినిమం 20-25 డేస్ వస్తుందండి. అప్పుడు తర్వాత నేను మళ్ళీ రీఫిల్ చేసుకుంటాను. సో ఇలాగా నా కిచెన్లో ప్రతి ఒక్క వస్తువుకి ఒక డెడికేటెడ్ స్పేస్ అనేది ఉంటుంది. ఇంకా ఇక్కడ నేను ఒక క్లింగ్ ర్యాప్ తీసుకున్నాను. యాక్చువల్లీ మా ఫిల్టర్ కిచెన్లోనే ఉంటుందన్నమాట. ఆల్రెడీ మా కిచెన్ స్మాల్ కిచెన్, అంటే నాకు ఈ వాటర్ ఫిల్టర్ హాల్లో లేకుంటే కిచెన్ బయట పెట్టుకోవడానికి ఇలా ట్యాప్ లేదనమాట. సో ఇక్కడే మాకు ఇచ్చారు.
ఇంకా తప్పదు కదా, ఇంకా కిచెన్లోనే పెట్టుకున్నాను అనమాట. సో పైన అయితే ఇలా మొత్తం అంటే కిచెన్లో ఆయిల్స్ ఇవన్నీ పైన మనకి ఇలా జిడ్డులాగా వచ్చేస్తుంది. ఇంకా దీన్ని ప్రతిసారి క్లీన్ చేస్తుంటే అసలు పోవట్లేదు ఒక్కొక్కసారి. అందుకని ఇంక నేను ఈ వ్రాప్ని అయితే యూజ్ చేస్తున్నాను ఇక్కడ. ఇలా మనం క్లింగ్ ర్యాప్ వేసేసామనుకోండి, పైన మనము ప్రతిసారి క్లీన్ చేయడానికి కుదరదు కదా, అప్పుడు మనం క్లీన్ చేసేటప్పుడు జస్ట్ వ్రాప్ తీసేస్తే సరిపోతుంది. ఇది వేస్ట్ కవర్స్ పెట్టుకునే బాస్కెట్ టైప్ ఆర్గనైజర్ అనమాట. ఇది నా దగ్గర ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉంది. సో దీంట్లో నేను ఇలా వేస్ట్ కవర్స్ ఇవన్నీ ఫోల్డ్ చేసి పెట్టేస్తాను. కవర్స్ నేను దేనికో ఒక దానికి యూజ్ చేస్తూనే ఉంటాను కాబట్టి ఇంకా ఇంట్లో వచ్చినవన్నీ ఇలా ఫోల్డ్ చేసి ఇప్పుడు పెట్టేస్తున్నాను. ఇది కూడా ఒక ఆర్గనైజర్ లాగా నాకు బాగుంటుందన్నమాట కిచెన్లో. ఇంకా కిచెన్ మొత్తం సర్దేసిన తర్వాత ఇక్కడ నేను ప్రతి ఒక్క ర్యాక్లో ఇలా నాఫ్థలిన్ బాల్స్ అయితే పెట్టుకుంటాను. ఈ బాల్స్ వల్ల మనకి కాక్రోచెస్ రాకుండా ఉంటాయి. సో ప్రతి ఒక్క ర్యాక్లో ఖచ్చితంగా ఒక 2 అయినా పెట్టుకుంటానండి. నాఫ్థలిన్ బాల్స్ కొంతమంది స్మెల్కి మాత్రమే అనుకుంటారు, కానీ వీటి వల్ల మనకి ఎలాంటి పెస్ట్ పురుగులు ఇవన్నీ రాకుండా మంచిగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఆనియన్స్ పెట్టుకునే బాస్కెట్లో కూడా ఇవి వేసేస్తున్నాను. ఇంకా క్లీనింగ్ మొత్తం అయిపోయిన తర్వాత చిమ్ముతుంటే ఎంత చెత్త వస్తుందో చూసారా. ఎంత క్లీన్గా పెట్టుకున్నా మనము ఇలా డీప్ క్లీనింగ్ చేసినప్పుడు చూడండి ఎంత డస్ట్ వస్తుందో. నా కిచెన్లో నేను చాలా వరకు తక్కువే పెట్టుకుంటానండి. అంటే స్మాల్ కిచెన్ కాబట్టి ఎక్కువ వస్తువులు ఉన్నట్టు అనిపిస్తున్నాయి, కానీ నేను పెట్టుకున్నవన్నీ చాలా లిమిటెడ్ వస్తువులేనమాట. సో ఈ వస్తువులే నేను క్లీన్ చేసుకోవడం పెట్టుకోవడం ఇదే నాకు పని. కొంతమంది అంటున్నారు ఏం పని లేదు, ఎంతసేపు క్లీనింగేనా, ఎంతసేపు ఇదేనా అని. అవునండి, నాకు ఇదే పని. నేను ఎవరితో ముచ్చట్లు పెట్టి ఎవరిని గురించి బ్యాక్ స్టాబింగ్స్ చేసుకుంటూ ఒకరి గురించి ఒకరికి చెప్పుకుంటూ ఇలా అయితే ఉండను. మా వారు మా పాప ఆఫీస్కి వెళ్ళారంటే ఇంక నా ప్రపంచం నా ఇల్లే. ఇంకా మార్నింగ్ నుంచి సింక్ మొత్తం క్లీన్ చేస్తున్నాను కాబట్టి ఇంకా దీన్ని కూడా ఒకసారి స్క్రబ్ చేసేస్తున్నాను. ఇంకా ఫైనల్గా నా అప్లయన్సెస్ అన్నిటినీ ఒకసారి ఇలా నా దగ్గర ఉన్న స్ప్రేయర్తో క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా స్టవ్ మీద ఇటు సైడ్ మొత్తం నేను ఈ లిక్విడ్తోనే ఎక్కువ క్లీన్ చేస్తూ ఉంటాను. ఇంతకుముందు నేను స్టవ్ మీద స్క్రబ్ పెట్టి వాష్ చేసేస్తాను. ఆ తర్వాత నాకేమవుతుందంటే బర్నర్స్ అన్నీ స్టక్ అయిపోయాయి, ఇవి మొత్తం రస్ట్ అయిపోతున్నాయి అన్నమాట. సో అందుకని నేను స్టవ్ మీద వాటర్తో వాష్ చేయడం అయితే ఆపేశాను. ఇంకా కిచెన్లోకి టవల్స్ కూడా చేంజ్ చేసేసాను. సో ఇదన్నమాట ఫైనల్ లుక్ అయితే. మొత్తం ఆర్గనైజ్ చేసిన తర్వాత అసలు ఎంత బాగుందో. ఇది ఫైనల్ ఆర్గనైజ్ అయితే కాదండి, ఇది నేను నాకు అప్పుడు కుదిరినట్టుగా నేను ఆర్గనైజ్ చేశాను. దీన్ని ఇంకొద్దిగా నేను అంటే ఇంకొద్దిగా ఫ్రీ చేసుకున్నాను అనమాట కిచెన్ని. సో అవన్నీ అప్కమింగ్ వీడియోస్లో మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఈ ఆర్గనైజేషన్ మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. ఇదన్నమాట ఫైనల్ లుక్ అయితే. సో ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి. సో మన ఛానల్ మీద ఒక కన్నేసి పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.